హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్పీ ఆన్లైన్ అకాడమీ. హిస్టరీలో విజయం సాధించాలంటే మీకు 5 స్టెప్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలన్నమాట. అందులో మొదటి స్టెప్ వచ్చేసరికి అండర్స్టాండింగ్. ఎప్పుడు అండర్స్టాండ్ అవుతుందంటే సబ్జెక్ట్ని ఒక క్రమపద్ధతిలో చదువుకుంటూ వస్తే మీ అండర్స్టాండింగ్ లెవెల్ సబ్జెక్ట్ మీద చాలా బాగుంటుంది. అండ్ రెండో విషయం వచ్చేసరికి మీరు దాన్ని పెన్ డౌన్ చేసి మీకంటూ ఆ సబ్జెక్ట్ ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. అంటే మీ నోట్స్ మీరే తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న నోట్స్ని అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఆ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ మీరు రివిజన్ చేయాలన్నమాట. ఈ 3 స్టెప్స్ తోటి మీకేమవుతుంది, సబ్జెక్ట్ మీద ఒక కంప్లీట్ అవగాహన కానీ అండర్స్టాండింగ్ కానీ ఏర్పడుతుంది. కానీ 4వ స్టెప్ వచ్చేసరికి ఏంటో తెలుసా అండి, మల్టిపుల్ టైమ్స్ అంటే మల్టిపుల్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్లో మీ యొక్క బలము తెలుస్తుంది, మీ యొక్క బలహీనత తెలుస్తుంది. బలం ఎలాగో మనకు ఉంది, ఈ బలహీనతని బలం కింద మార్చుకోవాలంటే మీరు ఎక్కడైతే వీక్గా ఉన్నారో మళ్ళీ మీ రివిజన్ బుక్ తీసుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అంటే మళ్ళీ స్టడీ చేయాలి ఎక్కడైతే వీక్గా ఉన్నారో. దానితోటి 4th స్టెప్లో మీరు బలపడతారు. అండ్ 5th స్టెప్ అండి, ఇదే చాలా ఇంపార్టెంట్. ఎన్నో నెలలు కఠోర దీక్ష చేసి మీరు చేసుకున్న చదువు కానీ మీరు సంపాదించుకున్న నాలెడ్జ్ కానీ ఎగ్జిక్యూట్ చేసే రోజే మీ ఎగ్జామ్ డే. ఈ ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ పేపర్ చూడంగానే ఒక 4 క్వశ్చన్స్ రాగానే కాలర్ ఎగరేయకండి. అలాగే 4 క్వశ్చన్స్ రాకపోయేసరికి డౌన్ అయిపోయి డల్ అయిపోకండి. అలా కాకుండా ఒక కంప్లీట్ కాన్ఫిడెంట్ మైండ్ తోటి పేపర్ అంతా ఎగ్జామిన్ చేసి మీరు అటెంప్ట్ చేయగలిగిన అన్ని అటెంప్ట్ చేసి ప్రశాంతంగా ఆ రోజు గురించే మీరు వెయిట్ చేశారు కాబట్టి ఆ రోజు మీ 100% ఎఫర్ట్ ఇచ్చి ఎగ్జామ్లో సక్సెస్ అవ్వగలుగుతారు. మీ విజయాన్ని కోరుకుంటున్న మీ రఘురామ్, హిస్టరీ ఫ్యాకల్టీ. థ్యాంకింగ్ యూ, సైనింగ్ ఆఫ్.